వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజాగా నటించిన చిత్రం అందగాడు. పలు చిత్రాలకు కథా రచయితగా పనిచేసిన వెలుగొండ శ్రీనివాస్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ తరుణ్ మరోసారి ఇదే బ్యానర్ లో తన తదుపరి సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ లో మంగళవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. దీనికి రాజుగాడు పేరు పెట్టారు. యమ డేంజర్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలను దర్శకుడు మారుతి అందిస్తున్నారు. మారుతి మార్క్ కామెడీతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులని నవ్వించబోతోంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఈ చిత్రానికే హైలైట్ గా నిలవనుందని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర తెలిపారు. ఈ సినిమాతో సంజన దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు. అయితే ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు ఓ వింత రోగం ఉంటుందట. తనకు ఎలాంటి అవసరం లేకుండా దొంగతనాలు చేయడమే ఈ రోగంకు ఉన్న ప్రత్యేకతట. ఉదాహరణకు ఎక్కడైనా మాట్లాడుతున్న టైంలో పక్కన ఏ వస్తువు ఉంటే దాన్ని దొంగతనం చేయడం లాంటిది. కానీ ఆ టైంలో దొంగతనం చేస్తున్న సంగతి రాజ్ తరుణ్ కి కూడా తెలియదు. మరి ఇలాంటి కథతో రాజ్ తరుణ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.